అలనేని విశ్వేశ్వరరావు. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి, నీటిపారుదల శాఖకి మంత్రిగా చేశారు. ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోటిపారుదల శాఖ మంత్రి అని చెప్పి అప్పట్లో ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. సరే, 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. బనకచర్ల గురించి మాట్లాడుతూ సొరకాయలను తీసుకొచ్చారు. ఏంటి సొరకాయలు అనుకోవచ్చు మీరు. ఆయన మాటలు కొంచెం వ్యంగ్యంగా, ప్రత్యర్థుల్ని ఆలోచింపజేసేలాగా ప్రత్యర్థుల మీద సొరకాయలు కోసి వేస్తూ ఉంటారు. అవే సొరకాయలు. ఆయనే సొరకాయలు అంటున్నారు. మరి ఆ సొరకాయలు ఏంటి, అసలు బనకచర్లు ఏంటి, ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కదా. ఢిల్లీ వెళ్ళిన తర్వాత బనకచర్ల గురించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. అక్కడ బనకచర్ల టాపిక్ ఫస్టే ఉంది అని చెప్పేసి అన్నారు. అజెండాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అయితే అసలు బనకచర్ల గురించి చర్చించడానికైతే నేను రానని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఓకే అని చెప్పేసి బనకచర్లను పక్కన పెట్టేసి మిగతా అంశాల మీద మాట్లాడుకుందాం. మిగతా అనేకమైనటువంటి అంశాలు పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి కదా ఇరు రాష్ట్రాల మధ్య, వాటి గురించి మాట్లాడుకుందాం అని చెప్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమావేశం ఇది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణా నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, అలాగే కృష్ణా బోర్డుని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం, గోదావరి బోర్డుని ఏమో తెలంగాణలో ఉంచడం, ఇక రకరకాల సమస్యలు, విభజన సమస్యలు అనేకం ఉన్నాయి కదా, వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి ఈ సమస్యలను డిజాల్వ్ చేసుకుందామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ కమిటీ వేయటాన్నే తప్పుపడుతున్నారు ఎవరు, అంబటి రాంబాబు గారు. ఆయన ఏమన్నారు అనేది చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఏమన్నారు, నేను చూపిస్తాను. ఇదిగో సొరకాయ. సందేశాన్ని మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం అమోఘం. సో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇరు రాష్ట్రాలు ఇంపార్టెంటే, రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీరు టెంకాయ కొట్టినట్టు విభజించినట్టు సమానంగా విభజించండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి టెంకాయ సిద్ధాంతం అన్నారు. అందుకని ఆయన ఏమన్నారు, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి అన్నారు. మళ్ళీ దాన్ని 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తుంటారు, నాకు ఈ 2 రాష్ట్రాలు ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే, తెలంగాణ డెవలప్మెంట్ చేసింది కూడా ఆయనే. ఇవాళ తెలంగాణకు రెవెన్యూ ఇలా వస్తుందంటే ఆయన చేసిన డెవలప్మెంటే అని చెప్పి నేను చెప్పడం కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్తారు, మల్లన్న గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు ఈ మధ్యకాలంలో, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అందుకే ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు నాకు కావాలి, ఈ 2 రాష్ట్రాలకి మనం సామరస్యంగా నీటి అవసరాలను తీర్చుకుందామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంతే తప్ప అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి నా రాష్ట్రంలో భూములు రేట్లు పెరిగాయని చెప్పి కేసీఆర్ గారు చెప్పినట్టు చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు. అది నచ్చట్లేదా రాంబాబు గారికి? 2 రాష్ట్రాలు కావాలంటే తప్పేంటి చంద్రబాబు నాయుడు గారు? సరే, ఇంకేమన్నారు నెక్స్ట్, ఇప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తా, ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు అంటే ఇలా సమావేశాల ద్వారా అంత చూసుకున్నప్పుడు గత సంవత్సరం ఈ భలే చెప్పారు, సామెత చెప్పారు, తూతూ మంత్రం తుమ్మకాయ బంక అంట. మరి అదేందో మంచి కొత్త సామెత చెప్పారు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంటే కొన్ని సెటైర్స్ కొంచెం వినాలనిపిస్తుంది, కానీ ఆ సెటైర్స్ కనుక ఉపయోగపడేలాగా ఉంటే బాగుండేది. ఆయన ఏంటి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు కలుసుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, ఇలాంటి మీటింగుల్లో అని చెప్పి మళ్ళీ సర్దుకున్నారు. కొంచెం మీటింగ్లో మాట్లాడుకుంటుంటారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటూ ఎలా ఉంటారు? అప్పట్లో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకోలేదా? మాట్లాడుకోకూడదని చెప్పేమన్నా మీరు చెప్పదలుచుకున్నారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు?
మాట్లాడుకోవాలి కదా. మరి ఆ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోబట్టే కదా అసెంబ్లీని ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, సెక్రటరీని ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెక్రటరీని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీని తొలి మీటింగ్లోనే కేసీఆర్ గారు తీసుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు కదా. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళారు కదా. తర్వాత గోదావరి నది మీద ఇద్దరు సీఎంలు ప్రాజెక్టులు చెరొక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాలని చెప్పి అనుకున్నారు కదా. రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు కదా నగిరి వేదికగా. ఇవన్నీ రాంబాబు గారికి తెలీదా? ఖచ్చితంగా తెలుసు రాంబాబు గారికి. రాంబాబు గారికి నాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఆయన, బేసికల్గా అడ్వకేటు ప్లస్ రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి లీడరు. ఆయనకి ప్రత్యేకంగా చెప్పవలసిన కానీ గుర్తుంటుంది. కాకపోతే పార్టీ పాలసీ ప్రకారం మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఏమన్నారు? ఇదే మాసంలో 7వ తారీఖున ప్రగతి భవన సమావేశం ఏదైతే ముఖ్యమంత్రి గుర్తుందో లేదు మీకు, రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నారు. దాంట్లో ఏం చెప్పారంటే విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. అవును, అప్పటి నుంచి కొంతమంది మంత్రులు పెద్ద ఆహ్వానం, టీవీలన్నీ పోయిపోయాయి. విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు. పరిష్కారం కోసం సమస్య అవుతుంది. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో ఏం చేస్తాం అన్నారు. ఏం చేయాలో అడుగుతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది. ఇవాళ 17/7/25 7/7/24 మీకు సమావేశమయ్యారంటే 6వ తారీఖు సమావేశమయ్యారు. సొరకాయ పోసేశారు, ఒక ఉపసంఘం వేసేస్తా ఉన్నారు. ఇద్దరు సమస్యలు. సో సొరకాయలు అంటాను బా. సొరకాయలు మొత్తం మీద బాగానే జనరల్గా సొరకాయలు కోయటం అనేది గుంటూరులో అంటూ ఉంటారు. అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళని సొరకాయలు అంటుంటారు. బహుశా ఆ యాంగిల్ అంటున్నారు అనుకుంటా. సరే, రాంబాబు గారు చెప్పిన దాంట్లో నేను వెతుక్కున్నది ఏంటంటే, అంటే ఆయన చెప్పిన దాంట్లో అసలు ఎందుకు చెప్తున్నారు అనే దాని మీద నేను మీకు విశ్లేషణ, యాక్చువల్ సిచ్యువేషన్ అందిద్దాం అనుకుంటున్నా. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ కాదు, 2014 నుంచి ఇవాళ వరకు కూడా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రులు మారారు, బట్ రాష్ట్రాలు ఒకటే కదా. రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పదవులు ఒకటే కదా. ఆ పదవుల్లో ఎవరుంటే వాళ్ళు సమావేశం అవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యల్ని చర్చించుకొని వాళ్ళ విజ్ఞత మేరకు సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటారు. దానికి ఒక కమిటీ ఉంటుంది, అధికారులు ఉంటారు. అదేంటి వ్యక్తిగతంగా అక్కడ ముఖ్యమంత్రులుగా ఎవరుంటే వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం కాదు అది. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం ప్రపోజల్స్ పెడతారు ఆన్ పేపరు, అవి పరిష్కరించుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు. అంతకుముందు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికంటే ముందు 2014 నుంచి 19 వరకు కేసీఆర్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా సమావేశం అయ్యారు. వాళ్ళిద్దరు సమావేశం అయినంత మాత్రాన ఏ ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయినా కానీ వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్టాల ప్రకారం ఈ సమస్యల పరిష్కారం కావు. అది రాంబాబు గారికి తెలుసు. దానికి ఒక శానిటీ ఉంటుంది, దానికి ఒక ఆన్ పేపర్ రికార్డ్స్ ఉంటాయి, అధికార యంత్రాంగం ఉంటుంది, అవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి. ముఖ్యమంత్రి చెప్పగానే అది అయిపోదు. అవన్నీ అధికారులు ఒప్పుకోవాలి, అధికార యంత్రాంగం ఒప్పుకోవాలి, నెగోషియేషన్ జరుగుతాయి. విభజన చట్టం అస్పష్టంగా ఉందని చెప్పి మీరే అన్నారు కదా అప్పట్లో. అసలు చర్చే జరగకుండా పార్లమెంట్లో రాష్ట్రాన్ని విభజించారని చెప్పి మీరే అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడానికి ఒకసారి కాదు 100 సార్లు సమావేశం అయినా కానీ పరిష్కారం అవుతాయో కాదో సందేహం. ఆ విషయం రాంబాబు గారికి తెలుసు. రాంబాబు గారికి తెలిసిన అంశం కాదని మనం అనుకోవడానికి లేదు. సమస్యలు పరిష్కారం చేసేస్తా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ప్రశ్న అడిగారు. అయ్యా తిరుపతిలో కూడా మాకు వాటా కావాలన్నారు, శ్రీకోష్లో కూడా మాకు వాటా కావాలన్నారు. నోరు చూసుకొచ్చేసరికి ఇంతవరకు శ్రీలేదు. ఇది మరి దాన్ని రాంబాబు గారు ఈ మాట చెప్పడం మొత్తం దాన్ని నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ సీకోస్లో భాగం కావాలని చెప్పి అడగలేదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు భాగం కావాలని చెప్పి అడగలేదు. వాళ్ళు అడిగింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిఫారసు లెటర్స్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి మాత్రం అడిగారు నాకు తెలిసినంత వరకు. మరి రాంబాబు గారికి తెలిసి భాగం అడిగారేమో,
కొత్త అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇక సీ కోస్ట్లో భాగం అడిగారని చెప్పి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు సీ కోస్ట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో ఎక్కడా లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టులో వాటా తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెంటేటివ్గా ఒప్పుకున్నారు అని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఏపీ నుంచి కూడా ప్రతికూలత చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని మీద కొంచెం రెస్పాండ్ అయ్యి మచిలీపట్నం పోర్ట్ని ఓడరేవుని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు. ఆ టెండరు కేసీఆర్ గారు వేసుకుంటారు, తెలంగాణ వేసుకుంటుంది, ఇస్తాము తప్పేంటి అని చెప్పి కూడా అన్నారు, నాకు గుర్తుంది. సో కాబట్టి ఈ రెండు అంశాలు రేవంత్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో రాలా. కానీ మచిలీపట్నం పోర్టు విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే వచ్చాయి. ఇక ఏమంటారు ఈయన? మీరు తీసుకెళ్లి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చేయాలనేటువంటి కోరిక మీకు ఏ కోశాలు? ఓకే, ఇందాకే అంత్రినీవ ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు వదులుతున్నారు చంద్రబాబు గారు, వదిలి పెద్ద మీటింగ్ చెప్పారు. అది ఏం చెప్పాడు తెలుసా? రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను అంటాడు. ఈ హామీ నాకు అర్థం కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే ముందు కొత్తగా వచ్చేది కాదు. ఏ రాయలసీమ ప్రాజెక్ట్ నువ్వు చేసావుంటున్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప ప్రాజెక్ట్ చేశారా? అదే అంటే తెలుగుగా ఎన్టీ రామారావు అంటూ మాట్లాడితే మా తాత లేదు దగ్గర మా మూతులు వాసుకున్నాక ఎన్టీ రామారావు గారు వెళ్ళిందో తప్ప నువ్వేం చేసావు అడుగుతావు. ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతున్నావు అంటే ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజానికానికి అర్థం అవ్వాలని కోరుకుంటున్నా, మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. చెప్పండి, ఇది చెప్పాలి, ఇది ఇంపార్టెంట్. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకువెళ్ళాలంటే ఇది పాయింట్. ప్రాజెక్టులో చెప్పాడు 42 41 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకునేటువంటి అవకాశం. ఓకే, అవును. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ఎక్కడ తీసుకొచ్చారంటే 41.15 మీటర్లు పైకి తీశారు. ఇదండి ఇంపార్టెంట్. 41.15 మీటర్లు ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ఏం చెప్తున్నారు, బనకచర్ల అనేది ఇప్పుడు ప్రపోజల్ ఇచ్చారు కదా, దీనికి నీళ్ళు వెళ్ళాలంటే 42 హైట్ ఉండాలి, 42 అడుగు ఎత్తు ఉండాలి పోలవరం ప్రాజెక్టు అని చెప్తున్నారు. యాక్చువల్గా విభజన చట్టంలో అసలు ప్రపోజల్ ఎంతో తెలుసా? 45 మీటర్లు, 45 అడుగులు మీటర్లు కాదు 45. మరి ఈ 45ని 41కి ఒప్పుకుంది ఎవరు? ఇది కావాలి, ఈ పాయింట్ చెప్పాలి రాంబాబు గారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది పోలవరం విషయంలో? ఎత్తు తగ్గించినప్పుడు మీరు ఎందుకు కాముకున్నారు? ఈ పాయింట్ చెప్పాలి. మరి అది చెప్పట్లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్ళు ఇచ్చారు అంటున్నారు, అది అబద్ధం అని చెప్తున్నారు. ఓకే, హంద్రీనీవా సుజల స్రవంతికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం కర్నూలుకి నీళ్ళు ఇచ్చారు. ఈ నెలాఖరికి కుప్పం పొంగునూరు కూడా తీసుకెళ్ళబోతున్నారు. ప్రాజెక్ట్ ఏదైనా సరే ఎవరు ప్రారంభించారు అనేది కాదు, ఎవరు దాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గాలేరు నగరి సుజల స్రవంతి వేగంగా ముందుకెళ్ళింది. దీనికి సంబంధించి 2 పాయింట్స్ నేను చెప్తాను. కేవలం 100 రోజుల్లో, కేవలం 100 రోజుల్లో సుమారుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువని మరమ్మతులు చేసి విస్తరించి ఈ నీళ్లు వదిలేరంటే మరి ఎవరికైనా సాధ్యమా? మీరు చెప్పండి, ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది? మరి 2019 నుంచి 2024 వరకు మరి దాన్ని స్పీడ్గా చేయొచ్చు కదా. మీరు దాన్ని చేయలేదని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. మీరు చేయకపోబట్టే నేను ఇమీడియట్గా దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేసి ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే రాయలసీమకి తాగునీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు కదా. ఇది వాస్తవం కాదా? సో రాంబాబు గారు ఆయన ఏం మాట్లాడినా నేనైతే
అంటే ఆయన తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవట్లేదు. పార్టీ స్టాండ్ ప్రకారం మాట్లాడుతూ ఉండొచ్చు ఆయన. బట్ పోలవరం ఎత్తు తగ్గించింది ఎవరు? ఎందుకు తగ్గించారు? తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇది కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తు ఎందుకు తగ్గించారు అని అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఉంది ఎవరు? ఎప్పుడు హైట్ తగ్గించారు? ఈ పాయింట్ కావాలి. సో అంబటి రాంబాబు గారు సొరకాయలు ఎవరికి కోసారో తెలియగానే ఆయన కోస్తున్నట్టు అనిపిస్తుంది సొరకాయలు. ఆయన సొరకాయలు అంటూ చాలా సొరకాయలని మరి కోసినట్టు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.